హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చి అద్రేట్ రాజేష్ వ్లాగ్స్ -143. మా రూమ్కి ఎదురుగా అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. నేనైతే వర్క్ మీద అయితే వెళ్ళేసి వస్తూ ఉంటే ఈ టర్నింగ్లో అయితే నా కళ్ళ ముందరనే నేను టర్న్ అవుదామని చెప్పి నేను వీళ్ళు వెనక కాకుండా ఈ కార్ వెనక కాకుండా దాని వెనక 2 వెహికల్ వెనకైతే ఉన్నాను. అప్పటికే సిగ్నల్ పడింది, స్పీడ్గా అయితే వచ్చి గుద్దాడు. కానీ డ్రైవర్కి అయితే హాస్పిటల్ తనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇతనైతే ఉన్నాడు కదా, అతను ఇంకో పక్క సీట్లో అయితే కూర్చోన్నాడు. కార్లో అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఇతనైతే సేఫ్ అనుకోవచ్చు. ఇతనికైతే ఏం కాలేదు, కొంచెం చెయ్యి నొప్పిగా ఉందని చెప్తున్నాడు. డ్రైవర్ అయితే నేపాల్ అతనైతే సాఫర్ వెళ్ళి 2 months బ్యాక్ అయితే వచ్చాడంట. తనైతే చాలా బాధపడుతున్నాడు. కంపెనీలో వర్క్ చేస్తాడు. ఇలాగ యాక్సిడెంట్ జరిగిందని కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళైతే క్వశ్చన్ చేశారంటే ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది అనేసారని వీడియో తీసి అయితే పెట్టాడు. నా తప్పేం లేదు, నేను వెళ్తూ ఉన్నాను, వెనక నుంచి వచ్చి గుద్దేశాడని అయితే చెప్పాడంట. సరే వీడియో తీసుకుని అయితే పెట్టమని చెప్పాడు. తనైతే పెట్టేశాడు. ఏం చేయాలో దిక్కు తెలియక ఇంకా పోలీసులకి అయితే ఫోన్ చేస్తే వాళ్ళైతే మక్ఫర్ కాడికి రండి అని చెప్పారు. మార్నింగ్ టైం ట్రాఫిక్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళైతే మక్ఫర్ కాడికి రమ్మని చెప్పారు. ఇంకా ఆ డ్రైవర్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇతనైతే పక్కన ఉన్నాడు కాబట్టి ఇంకా ఇతనే చూసుకుంటున్నాడు ఇక్కడుండి. చూడండి అతనైతే ఎంత ఇదవుతున్నాడో. ఆ పర్సన్ అయితే నేను మీకు చెప్తాను చూడండి. ఈ బస్సు డ్రైవర్ అయితే ఏం చేయలేక మక్ఫర్ కాడికి అయితే వెళ్ళాడు, ఏం మాట్లాడలేక. ఆ కార్ చూడండి ముందర పక్క అయితే మొత్తం రేడియేటర్తో సహా పగిలిపోయి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయి చాలా ఘోరంగా అయితే జరిగింది. ఈ రోడ్లోనే మ్యాక్సిమం 60-70 వచ్చినాడు. ఆ సిగ్నల్కి ఇక్కడికి జస్ట్ ఒక 1/2 kilometer కూడా లేదు. ఈ గ్యాప్లోనే తొక్కినాడు కారు. ఏం చేయాలో తెలియక అతనైతే టైర్ వేసుకొని అయితే వెళ్ళాడు. బస్సుకి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే కాలేదు, కార్కి అయితే డ్యామేజ్ అయింది. కార్లో డ్రైవర్కి అయితే ఇంజ్యూర్ అయింది. చూద్దాం దేవుడు. గల్ఫ్ పరిస్థితుల్లో డ్రైవర్లు పరిస్థితి ఇది. ఏం చేస్తారో, అసలు ఏం జరుగుతుందో, ఏ సెకండ్ ఎలా ఉంటారో, ఏమైపోతారో అనేది కూడా తెలియదు. గల్ఫ్లో డ్రైవర్ల పరిస్థితి ఇట్లుంటుంది. ఆ డ్రైవర్ తల కొట్టుకుంటున్నాడు, ఏందో ఈరోజు టైం అస్సలు బాగలేదని చెప్పి. ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. నేనైతే వాళ్ళైతే వెళ్ళిపోయారు కాబట్టి నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను. నేనైతే పర్మిషన్ అయితే అడిగాను. ఆ కోయటి అతను ఎవరనేది తెలియదు. ఆ పర్సన్ అడిగితే ఓకే పర్లేదు వీడియో తీసుకొని చెప్పాడు. అందుకే నేనైతే వీడియో తీసి అయితే పెడుతున్నాను. ఎందుకంటే మనం పెట్టిన తర్వాత వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి నేనైతే ముందుగా అడిగాను. తనైతే పర్మిషన్ ఇచ్చాడు పెట్టుకోమని చెప్పి. నేనైతే వీడియో తీసి అయితే యూట్యూబ్లో పెడుతున్నాను మన ఛానల్లో. అందుకేనండి జాగ్రత్తగా ఉండాలి. క్రేన్ అయితే వచ్చి ఆ కార్ అయితే స్టార్ట్ అవ్వట్లేదని చెప్పాను కదా, క్రేన్ అయితే వచ్చింది. దాన్ని అయితే తీసుకొని అయితే మక్ఫర్ కాడికి అయితే వెళ్తారు. వాళ్ళైతే అక్కడ కేసు ఫైల్ చేసి డీటెయిల్స్ అన్నీ చేస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వెళ్ళేటప్పుడు నిదానంగా అయితే వెళ్ళండి అని చెప్పి. ముఖ్యంగా మన తెలుగు డ్రైవర్లు అన్నలకి అందరికీ అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, గల్ఫ్ దేశాల్లో ఏదైనా జరిగితే ఎవరు మన కోసం ముందుకు అయితే రారు. ఏదైనా జరిగినా కానీ మనమే భరించాలి ఆ నష్టం. కానీ ఇతనైతే కంపెనీ కాబట్టి కంపెనీ భరిస్తుంది. అదేలాగా బయట పని చేసుకొని బండి తోలే వాళ్ళకైతే వాళ్ళని ఎత్తునైతే పడుతుంది. ఓనర్ అయితే ఒప్పుకోడు కాబట్టి ఇది ఇట్లుంటాయి గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు. చూడండి ఆ డ్రైవరు తల కొట్టుకొని చచ్చిపోతున్నాడు, ఏం చేయాలో తెలియక. అతనికి భయం ఉంటుంది కదా, ఏం జరుగుతుందో ఏమో అని. ఇలా ఉంటుంది పరిస్థితులు, ఇలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనము గల్ఫ్ దేశాల్లో. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. మన తెలుగు డ్రైవర్లు అన్నలకి అందరికీ నేనేం చెప్పేదంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు మెల్లగా అయితే వెళ్ళండి. మన కోసం మన ఫ్యామిలీ అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర. మనల్ని నమ్ముకొని మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది.
సో అందరికీ మన తెలుగు డ్రైవర్లందరికీ నిదానంగా వెళ్ళమని చెప్పి అయితే నేనైతే చెప్తున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అన్న అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. టేక్ కేర్.